Hi friends, welcome to the English Wallace spoken English classes. In this class, we are going to discuss the if clauses or the conditionals. Okay, before that, we will deal with the concept of clause here. Okay, clause, what is a clause? We shall see now. Okay, a clause is a group of words having at least one subject and one verb. ఓకే, కనీసం ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ కలిగి ఉన్నట్టయితే దాన్ని మనం క్లాస్గా చెప్పొచ్చు. ఓకే రైట్. సో ఈరోజు క్లాస్లో మనము మిత్రులారా ఇఫ్ క్లాజెస్ గురించి లేదా కండిషనల్స్ అనే వాటి గురించి తెలుసుకుందాము. ఓకే రైట్. సో బిఫోర్ దాట్ లెట్స్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ. అప్పుడప్పుడు మనము అంటూ ఉంటాము, ఓకే, మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు, మా ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు, నేను కనుక ఈ దేశానికి ప్రధానమంత్రిని అయితే ఖచ్చితంగా పేదరికం లేకుండా చేసేవాడిని. నువ్వు బాగా చదివి ఉన్నట్లయితే, కష్టపడి ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. కానీ నువ్వు చదవలేదు, నీకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు. ఇలా మనం కొన్ని కండిషనల్స్ అనేటువంటి వాటిని తెలుగులో కూడా మాట్లాడుతూ ఉంటాము. వాటిని మనం తెలుగులో షరతులతో లేదా నిబంధనతో కూడిన వాక్యాలని పిలుస్తూ ఉంటాము. That means these conditionals carry a condition and a result. They are connected by the conjunction if. ఇక్కడ కండిషనల్స్ లో కూడా మనం ఒక కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి ప్లే టెన్నిస్, మనందరం కలిసి టెన్నిస్ ఆడినట్లయితే దట్ ఈస్ ఏ కండిషన్. ఒక షరతు, ఒక నిబంధన పెడతాడు. ఓకే, దట్ స్పీకర్ ఈస్ గివింగ్ ఏ కండిషన్. ఒక షరతు పెడతాడు, మనం టెన్నిస్ ఆడినట్లయితే ఏమవుతుంది, ఐ విల్ విన్, నేను ఖచ్చితంగా గెలుస్తాను. సో దిస్ ఈస్ ద రిజల్ట్, దిస్ ఈస్ ద రిజల్ట్. ఓకే, ఒక కండిషన్, ఒక నిబంధనని, ఒక రిజల్ట్, ఒక ఫలితాన్ని సూచించే వాటిని మనము కండిషనల్స్ అంటాము. ఇటువంటి వాక్యాలు క్లాజెస్ అనేవి ఇఫ్ అనే దాని చేత కనెక్ట్ చేయబడతాయి కాబట్టి వాటిని మనం ఇఫ్ క్లాజెస్ అంటాము. ఇఫ్ ఈజ్ ఏ కంజంక్షన్, దట్ మీన్స్ అయినట్లయితే, అట్లా జరిగినట్లయితే, అయినచో. ఓకే రైట్. సో వీ హ్యావ్ గాట్ 3 types ఆఫ్ కండిషన్స్ హియర్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. మోస్ట్లీ స్థూలంగా మనకు ఇఫ్ క్లాజెస్ లేదా కండిషనల్స్ అనేవి 3 రకాలు ఉన్నాయి. దాన్ని ఫస్ట్ వన్ దట్ ఈస్ కాల్డ్ పాసిబుల్ కండిషనల్ క్లాజ్. ద సెకండ్ వన్ ఈస్ కాల్డ్ ఇంపాసిబుల్ కండిషనల్ క్లాజ్ ఆర్ ఇంప్రాబబుల్ కండిషనల్ క్లాజ్. థర్డ్ వన్ ఈస్ కాల్డ్ అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజ్. ఓకే, ఇలా 3 రకాలుగా మనకు ఇఫ్ క్లాజెస్ లేదా కండిషనల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ టైప్ లో వెన్ వి లుక్ అప్ అట్ ది గ్రామాటికల్ స్ట్రక్చర్, వీటిని మనము వాక్య నిర్మాణం ఆధారంగా చూసినప్పుడు ఇఫ్ క్లాజ్ లో ఇక్కడ మనకు వర్బ్ 1 తో కూడినటువంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తారు. పక్కనటువంటి క్లాజ్ లో దిస్ ఈస్ కాల్డ్ సబార్డినేట్ క్లాజ్. ఇఫ్ తో కూడుకున్న క్లాజ్ ని మనం సబ్ క్లాజ్ ఆర్ సబార్డినేట్ క్లాజ్, ఉపవాక్యము అని చెప్పొచ్చు. నెక్స్ట్ పక్కన ఉన్నటువంటి వాక్యాన్ని మెయిన్ క్లాజ్, ప్రధానమైన వాక్యము అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడేమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తుంటారు, అంటే వర్బ్ 1 ఇక్కడ విల్ లేదా షల్ లేదా కెన్ లేదా మే లేదా మైట్ లేదా మస్ట్, ఇంకా కొన్ని అదనపు మోడల్ వర్బ్స్ అనే వాటిని ఉపయోగించి ఇక్కడ వర్బ్, యూజువల్ గా వర్బ్ 1 అనేది వాడుతూ ఉంటారు. ఓకే రైట్. ఇది టైప్ 1 కండిషనల్ క్లాజ్. ఇందులో మనం ఏం చెప్తామంటే దెర్ ఈజ్ సమ్ లార్జర్ స్కోప్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్. ఇది జరగటానికి చాలా అవకాశాలు ఉన్నాయి, సంభావ్యత చాలా ఎక్కువగా ఉందని దీంట్లో చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి ప్లే టెన్నిస్ ఐ విల్ విన్. మనం కనుక టెన్నిస్ ఆడితే ఖచ్చితంగా నేనే గెలుస్తాను. ఎందుకంటే ఐ హ్యావ్ గాట్ గుడ్ ప్రాక్టీస్, ఎందుకంటే నేను చాలా బాగా ప్రిపేర్ అయినా, బాగా నేను ట్రైన్ అప్ అయినా, అంతేకాకుండా నేను మంచి ఆ గేమ్లో చాలా గొప్ప ఎక్స్పర్ట్ని, ఛాంపియన్ని, కాబట్టి నేను గెలవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, మీరు ఓడిపోతారు అని చెప్పడం అనమాట. ఓకే రైట్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ ఐ మీట్ హర్ ఐ విల్ గివ్ ద ఇన్విటేషన్. నేను ఒకవేళ ఆమెను కనుక కలిసినట్లయితే ఖచ్చితంగా ఇన్విటేషన్ ఇస్తాను. there is some more possibility. అంతేకాకుండా if I have money I will buy a car.
నా దగ్గర కనుక కావాల్సినన్ని డబ్బులు ఉంటే ఖచ్చితంగా నేను కారు కొంటాను అంటే దట్ మీన్స్ డెఫినెట్లీ అతను కారు కొనడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇంకొక వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వెన్ యూ స్పీక్ టు ది అదర్స్, ఓకే, ఇఫ్ యూ పే ద ఫీజ్ దే విల్ గివ్ యూ ద హాల్ టికెట్స్. నువ్వు కనుక ఫీజు చెల్లించినట్లయితే కండిషన్ షరతు వాళ్ళు నీకు హాల్ టికెట్ ఇస్తారు. రిజల్ట్, ఓకే, ఇట్లా దిస్ వన్ ఫస్ట్ వన్ the possible conditional clause expresses more possibility, okay, right. Inka the second type of conditional or if clause is called impossible clause, okay. So ఇందులో మనం యూజువల్ గా ఇక్కడ if తో కూడుకున్నటువంటి సబార్డినేట్ క్లాజ్ లో verb to అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది వాడతాము. నెక్స్ట్ పక్కన ఉన్నటువంటి మరొక మెయిన్ క్లాజ్ లో అంటే రిజల్ట్ తెలియజేసేటువంటి మెయిన్ క్లాజ్ లో వుడ్ గాని అవునా కుడ్ కానీ సమ్టైమ్స్ రేర్గా షుడ్ కానీ ఉపయోగించి తర్వాత యూజువల్గా వెర్బ్ అన్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, రైట్. సో ఫర్ మోస్ట్ పీపుల్ ఇట్ ఈస్ ఎ ట్రికీ వన్, ఇట్స్ ఎ ఫన్నీ వన్. చాలా మందికి ఇది కొంచెం కొరుకుడు పడదు. నేను క్లియర్ కట్గా చెప్తాను మీకు. చూడండి, ఇఫ్ వీ ప్లేడ్ టెన్నిస్ ఐ వుడ్ విన్. అరే మనం టెన్నిస్ కనుక ఆడం there are least chances ఆడటానికి అవకాశాలు లేవు బికాస్ ఇట్స్ రైనింగ్ వెరీ హెవీలీ. ఐ వుడ్ విన్ ఇఫ్ వీ ప్లేడ్ టెన్నిస్ ఐ వుడ్ విన్. నేను ఖచ్చితంగా గెలుస్తాను. ఏమో చెప్పలేను. మనం కనుక టెన్నిస్ ఆడటం కనుక జరిగితే నేనేమన్నా గెలుస్తానో లేదు. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. నాట్ ఓన్లీ దట్ దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ద గేమ్ బీయింగ్ ప్లేడ్. అంతేకాకుండా ఇప్పుడు మనందరం కూడా కరోనా లాక్డౌన్లో ఉన్నాం. అంతేకాకుండా వర్షం వస్తుంది. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఇక్కడ టెన్నిస్ ఆడటానికి అసలు అవకాశాలు లేవు. ఏమన్నా ఆడితే గిడితే నేను గెలిస్తే అంతే. అంతేగాని దాంట్లో అవకాశాలు తక్కువ ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ ఫన్నీలీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ సచ్ సెంటెన్సెస్. ఓకే, ఇది ఎక్కువగా మనకు ఇమాజినరీ క్లాజెస్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే అడ్వైస్ ఇవ్వడానికి ఎక్కువగా వాడుతుంటారు. ఓకే, మోస్ట్లీ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ విత్ వర్ అనే దాంతో మనం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాము. వర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్, ఓకే, రైట్. Were is also a be form verb in simple past tense. Okay, చూడండి, if I were a bird I would fly in the sky. నేనే పక్షినైతే ఆకాశంలో ఎగురుతాను. కానీ నేను పక్షిని కాదు, నాకు రెక్కలు లేవు, నేను ఎగరలేను. దట్స్ క్వైట్ ఇంపాసిబుల్. ఇఫ్ ఐ వర్ ఏ కింగ్ ఐ వుడ్ లివ్ ఇన్ ఏ ప్యాలెస్. నేనే రాజునైతే ఒక పెద్ద మహల్లో నేను నివసిస్తాను. కానీ నేను రాజును కాదు, నేను టీచర్ని. ఐఆమ్ లివింగ్ ఇన్ ఏ స్మాల్ హౌస్. నేను ఒక మామూలు ఇంట్లో ఉంటున్నాను. నేను ప్యాలెస్లో ఉండే అవకాశాలు లేవు, నేను రాజు అయ్యే అవకాశాలు లేవు. దిస్ ఈస్ ప్యూర్ ఇమాజినేషన్. ఇది కేవలం ఊహ మీద ఆధారపడినటువంటిది అనమాట. ఓకే, అంతేకాకుండా ఇంకా ఫన్నీగా చెప్తారు. ఇఫ్ ఐ వర్ రణబీర్ కపూర్ ఐ వుడ్ మ్యారీ అలియా భట్ అంటాడు ఒకడు. అంటే నేను రణబీర్ కపూర్ని అయితే ఖచ్చితంగా అలియా భట్ని పెళ్లి చేసుకుంటాను. కానీ యు నెవర్ బికమ్ రణబీర్ కపూర్ అండ్ యు నెవర్ మ్యారీ అలియా భట్. అంటే నువ్వు రణబీర్ కపూర్ కావు, నువ్వు నీ పేరు వెంకటేష్, నువ్వు లోకల్ విలేజ్లోనే ఉంటావు, నువ్వు అలియా భట్ని పెళ్లి చేసుకోవు. ఆమె ఎక్కడ ఉంటుంది, నువ్వు ఎక్కడ ఉంటావు, అది జరిగే కాదు. దట్ ఈస్ ఓన్లీ ఏ ఫ్యాన్సిఫుల్ ఐడియా. అది కేవలం నీ బుర్రకు వచ్చినటువంటి ఓ ఊహ మాత్రమే. ఓకే, అంతేకాకుండా దీన్ని మనం అడ్వైజ్ ఇవ్వడానికి కూడా వాడతాం. ఓకే, సమ్ టైమ్స్ వెన్ వీ గివ్ ఏ పీస్ ఆఫ్ అడ్వైస్ టు సంబడి, అవర్ ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్, వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్. ఓకే, ఈ సెకండ్ టైప్ కండిషనల్ క్లాజ్ ని మనము అడ్వైజ్ ఇవ్వడానికి కూడా వాడతాము. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్, యువర్ ఫ్రెండ్ హ్యాస్ గాట్ సమ్ ఇన్ఫెక్షన్. మీ ఫ్రెండ్కి ఒళ్ళంతా ఏదో దురదొచ్చేసింది. ఓకే, ఇప్పుడు పొద్దాక గీక్కుంటున్నాడు. హీ స్క్రాచెస్ లైక్ దిస్ ఆల్ ద టైమ్, హీ స్క్రాచెస్ లైక్ దిస్. దెన్ యూ విల్ గో టు హిమ్ అండ్ సే, ఓకే, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ సీ ఏ డాక్టర్. అరే నీ స్థానంలో నేనుంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటారా, ఏంటి పొద్దాక పోకుడు అని చెప్తాం అన్నమాట. అలాగే ఒక వ్యక్తి ఒక పిచ్చి పని చేశాడు.
అప్పుడు నువ్వు చెప్తున్నావు వాడికి, అరే నీ స్థానంలో నేనుంటే ఆ పని చేసేవాడిని కాదు, అడ్వైజ్ ఇస్తున్నావు నువ్వు ఆ పని చేయొద్దని ఇండైరెక్ట్ గా. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ డూ దట్. అరే నీ స్థానంలో ఉంటే నేను ఆ పని చెయ్యను అనేటువంటి అడ్వైజ్ ఇవ్వడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. బట్ రిమెంబర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్. ఏనాడు జరగనటువంటి క్లాజ్ ఇది. ఇప్పుడు అడ్వైజ్ ఇచ్చినప్పుడు కూడా జరగదు. ఎలా చూడండి, ఇఫ్ ఐ వర్ యూ, నేనే నువ్వైతే, ఐ వుడ్ సీ ఏ డాక్టర్, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను అంటే నేను ఎప్పుడు నువ్వు కాదు, నువ్వు నేను కాదు. అందులో కూడా ఇంపాసిబిలిటీ అంటే అసాధ్యత అనేది ఉన్నది. కానీ మొత్తం మీద కేవలం సలహాపూర్వకంగా చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తాము. ఓకే, రిమెంబర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్యూర్ ఇమాజినేషన్. ఇది పక్కా ఊహ మాత్రమే, ఇది జరగనిది, ఏనాడు జరగదు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ ఆర్ type 3 if clause. Okay, so in the if clause here we have had plus verb 3, had plus verb 3 in the if clause. This is called past perfect tense. Okay, in the next clause we have this would or could, okay, or should plus have plus verb 3. ఇలా పక్కన క్లాజ్ లో, ఇక్కడ ఉన్నటువంటి క్లాజ్ లో హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది. పక్కనున్న మెయిన్ క్లాజ్ లో రిజల్ట్ ని తెలియజేసే క్లాజ్ లో వుడ్ గానీ కుడ్ గానీ షుడ్ గానీ అటువంటి మోడల్ వెర్బ్స్ అనేవి ఉండి దాని తర్వాత వర్బ్ 3 అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ వన్ అని వచ్చింది, విన్, వన్, దిస్ ఇస్ వర్బ్ 3 ఇక్కడ. సో విన్, వన్, గెలుచుట, గెలిచెను, గెలిచెను. ఇక్కడ మనం ఉపయోగించింది ఈ వర్బ్ 3 అన్నమాట. ఓకే, రైట్. సో వుడ్ ఆర్ కుడ్ ఆర్ షుడ్ ఆర్ సమ్ అదర్ మోడల్ లైక్ దిస్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 అనేది ఇందులో వస్తుంది. ఓకే, ఇట్ ఇండికేట్స్ an unfulfilled idea or activity or event. ఇక్కడ జరగాల్సి ఉంది కానీ జరగలేదు, పూర్తవలేదు, నెరవేరలేదు అనే సన్నివేశాన్ని ఇది తెలియజేస్తుంది. ఇఫ్ వీ హ్యాడ్ ప్లేడ్ టెన్నిస్, మనము టెన్నిస్ కనుక ఆడి ఉన్నట్లయితే, ఇట్ రిఫర్స్ టు ద పాస్ట్. ఐ వుడ్ హ్యావ్ వన్, ఐ వుడ్ హ్యావ్ వన్, నేను ఖచ్చితంగా గెలిచి ఉండేవాడిని. ఇఫ్ వీ హ్యాడ్ ప్లేడ్ టెన్నిస్, టెన్నిస్ కనుక ఆడి ఉండి ఉన్నట్లయితే ఐ వుడ్ హ్యావ్ వన్, నేను ఖచ్చితంగా గెలిచి ఉండేవాడిని. కానీ వీ డిడెంట్ ప్లే టెన్నిస్, కానీ టెన్నిస్ ఆడలేదు. ఐ డిడెంట్ విన్ ద మ్యాచ్, నేను మ్యాచ్ గెలవలేదు. ఓకే, నో యాక్షన్, నైదర్ ద కండిషన్ నార్ ద రిజల్ట్ టుక్ ప్లేస్. అక్కడ ఏది జరగలేదు అనే అర్థంలో మనం చెప్తాము. జరగలేదు కాబట్టి దాన్ని అన్ఫుల్ఫిల్డ్ క్లాజ్ అని చెప్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకా రకరకాలుగా చెప్పొచ్చు. ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ మెట్ హర్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ ది ఇన్విటేషన్. నేను ఆమెను కనుక కలుసుకొని ఉండి ఉన్నట్లయితే ఇన్విటేషన్ ఇచ్చి ఉండేవాడిని. బట్ ఐ డిడెంట్ మీట్ హర్, ఐ డిడెంట్ గివ్ హర్ ద ఇన్విటేషన్. నేను ఆమెను కలవలేదు, ఇన్విటేషన్ ఇవ్వలేదు. ఇఫ్ యూ హ్యాడ్ డన్ బెటర్ యూ వుడ్ హ్యావ్ గాట్ ద మెడల్. నువ్వు కనుక ఖచ్చితంగా బాగా ఆడి ఉన్నట్లయితే ఇంకొంచెం బెటర్గా నీకు ఖచ్చితంగా మెడల్ వచ్చి ఉండేది. ఓకే, ఇఫ్ యూ హ్యాడ్ కమ్ ఆన్ టైమ్ యూ వుడ్ హ్యావ్ కాట్, క్యాచ్, కాట్. So, if you had come on time, you would have caught the train. అరే నువ్వు సకాలంలో టైంకి వచ్చినట్లయితే ఖచ్చితంగా నీకు ట్రైన్ అంది ఉండేది. ఈ విధంగా బట్ he didn't come on time, so the train was missing. అతను సకాలానికి రాలేదు, ట్రైన్ అందుకోలేకపోయాడు. ఈ విధంగా మనము ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి ఇక్కడ మనము ఈ కండిషనల్ వుడ్ అండ్ కుడ్, షుడ్ అటువంటి వాటిని ఉపయోగించి ఇక్కడ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ఉపయోగించి మనము టైప్ 3 కండిషన్ ని చెప్తాము. సో మొత్తం మీద ఆల్ దీస్ 3 కండిషన్స్ ఇండికేట్ ఏ కండిషనల్ యాజ్ వెల్ యాజ్ ఏ రిజల్ట్. ఓకే, ఇలా జరిగి ఉన్నట్లయితే అనే ఒక నిబంధన షరతు పెట్టి
దాని ప్రకారము అది జరగాల్సి ఉంది, అది జరిగి ఉంటే బాగుంటుంది అనేటువంటి వాటిని మనము చెప్తూ ఉంటాము. ఓకే, అంతేకాకుండా మనకు when we discuss scientific issues and some general issues, okay, rules, formulas, principles like that, we make use of this zero conditional. అంతేకాకుండా మనము కొన్ని సాధారణ సత్యాలని, శాస్త్రీయ అంశాలని మనం డిస్కస్ చేసేటప్పుడు, జనరల్గా రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ గురించి చెప్పేటప్పుడు మనము ఈ జీరో కండిషన్ అనే దాన్ని వాడతాము. ఓకే, దీంట్లో మనము ఇఫ్తో కూడుకున్నటువంటి క్లాజ్లో వెర్బ్ 1 వాడతాము, పక్కనున్న మెయిన్ క్లాస్లో కూడా మనం వెర్బ్ 1 వాడతాము. We use the simple present tense with verb 1 in the if class, and we also make use of the same simple present tense in the next class. అక్కడ రెండు క్లాసుల్లో కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది వాడుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు మిక్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ యు గెట్ వాటర్. ఇఫ్ యు మెల్ట్ ఐస్ యు గెట్ వాటర్. ఇఫ్ యు బాయిల్ వాటర్ at more than 100 degrees Celsius, it evaporates. Okay, if you multiply an odd number by another odd number, you get the odd number. ఇట్లా మనము ముఖ్యంగా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ డిస్కస్ చేయడానికి మనము ఈ జీరో కండిషన్ ని ఉపయోగిస్తూ ఉంటాము. సో both things are mostly possible when you use the zero conditional. జీరో కండిషనల్ వాడినప్పుడు ఇక్కడ కండిషన్లో షరతు అనే దాంట్లో చెప్పింది మరియు రిజల్ట్ కూడా ఎక్కువ జరుగుతాయి అని మనం మోస్ట్ ప్రాబబుల్ అని చెప్తూ ఉంటాము. సో దిస్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ది సైంటిఫిక్ ఫార్ములా, principles like that. Okay, right. So మొత్తం మీద మనకు we have got 3 conditionals in the English language. మిత్రమా, మనము ఈ 3 కండిషనల్ గురించి ఇప్పుడు డిస్కస్ చేశాము. ఓకే, సో when you go for any competitive exam or when you speak in English, okay, take care of the structures and usage of these 3 conditionals. Okay, my dear friends, thank you for watching. Bye.